హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 అని యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఇంక ఈరోజు అయితే మీ అందరితో పాటు 31st డే అంటే జనవరి 1 ముందు రోజు బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి. ఇంకా ఈవినింగ్ అయితే స్టార్ట్ చేశాను వీడియో అయితే. మేమైతే ఒక చిన్న పని మీద బయట వెళ్ళేసి వచ్చాము. దేనికోసం వెళ్ళామని చెప్పేసి అయితే మీకు తర్వాత చెప్తాను. ఇంకా అది మెయిన్ ఇంటికి అవసరం అనమాట, అందుకని చెప్పేసి వెళ్ళాము. ఇంకా దాని తర్వాత అయితే ఇంకా రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడు ఇంకా మా పనులన్నీ చూసుకొని ఇంకా దాని తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు అయితే ఇంకా స్కూల్ వదిలే టైం అయిపోయింది. ఇంకా హనీ వాళ్ళ స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా చెప్పాను కదా, ఇంకా నా మనసు బెజారుగా ఉంది, నా మైండ్ కూడా సర్లేదని చెప్పేసి ఇంక మా ఫ్రెండ్ అయితే నన్ను అసలు వదలట్లేదు. ఏ ఛాన్స్ దొరికితే ఇంకా కొంచెం మైండ్ డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నింది. అట్లయితే ఇంకా వస్తూ అట్లే వెళ్ళాము. ఇంకా వెళ్తే టైంకి స్కూల్ వదిలారనమాట. ఇంకా అట్లే పిలుచుకొని వచ్చామన్నమాట. వస్తుంటే ఇంకా రావాలని చెప్పి ఏడ్చింది. సరే ఇంటికి పిలుచుకొచ్చాము, కాసేపు పెట్టుకొని మళ్ళీ తీసుకెళ్దామని. ఇంకా వచ్చే దారిలోనే అనపకాయలు అమ్ముతా ఉన్నారు. రేపు జనవరి 1 కదా, న్యూ ఇయర్కి కామన్గా మా ఇంట్లో మేము తినేది ఏమైనా ఉందంటే పితిక్ పప్పు సాంబారు. సో దానికోసం 2.5 కిలో 100 రూపీస్ అంటే తీసుకొని వచ్చాను. నాటికాయలు చాలా బాగున్నాయి, గింజలు కూడా బాగుంది, తీసుకున్నాను. ఇంక ఇవి ఒలిచి నానబెట్టాలి రేపటి కోసం అయితే. ఇంకా అలాగే ఇప్పుడు 31st నైట్ ఈవెంట్ అయితే ఉంది ప్రియా వాళ్ళది ఇన్స్టిట్యూట్ తరపున. సో అక్కడికైతే వెళ్ళాలి. దానికి సంబంధించి అయితే ఇంకా పాసులు కూడా సార్ పంపించేశారు ఇంటికైతే. పాప దగ్గర 3 పాసెస్ అనమాట, నాకు మా వారికి పెద్దమ్మాయికి, తనకైతే ఫ్రీ. ఇంకా సో ఇంక ఈ పాసులు తీసుకొని వెళ్ళాలి. BTS కళ్యాణ మండపంలో అయితే ఈవెంట్ ఉంది, 31st నైట్ ఈవెంట్. సో మాకు కూడా ఈ మధ్య కొంచెం మైండ్ డిస్టర్బ్ అయింది కదా, ఇంకా మేము రామని చెప్తే కూడా మాస్టర్ వాళ్ళు వినలేదు. సో పాసులు పంపిస్తాను మేడం, రండి కొంచెం చూసి మీరు కూడా రిలాక్స్ అవుతుంది అంటే సరే అని చెప్పేసి ఇంకా సార్ ఇచ్చి పంపించారు. మేమైతే వెళ్ళాలన్నమాట. ఇంక ఇప్పుడైతే ఫస్ట్ పాపను రెడీ చేసేసి దాని తర్వాత మేము రెడీ అవుతాము. సో చూస్తూ ఉండండి. ఈవెంట్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను, ఎలా జరిగింది ఏంటని చెప్పేసి. ఇన్ని రోజులు ఎప్పుడు 31st నైట్ సెలబ్రేషన్స్ చేసుకునేది లేదు. సో పిల్లలు డ్యాన్స్ చూసుకుంటూ కాసేపు అట్లా ఎంజాయ్ చేద్దాం అనుకుంటూ ఉన్నాము. ఎంజాయ్ కాదు, కొంచెం హ్యాపీగా రిలాక్స్ అవుదాం అనుకుంటూ ఉన్నాం. సో దానికి సంబంధించి పాసెస్ అనమాట, ఓకేనా. సో ఇది ఇంక ఇప్పుడైతే పాపను రెడీ చేయాలి. 7:30కి ఈవెంట్కి వెళ్ళాలన్నమాట. సో 7:30కి అంతా రెడీ అయిపోవాలి. ఇంకొక 2 hours టైం ఉంది, ఆ లోపల అయితే రెడీ అవుతాం. సో వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. ఇంకా నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, నేను రాను సార్ అంటే కూడా ఇంకా సార్ వాళ్ళు లేదు మేడం, మీకు పాసెస్ పంపిస్తున్న పాప దగ్గర వచ్చేసేయండి, పాప కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది, మీరు కొంచెం మైండ్ డైవర్ట్ చేసుకుందరని చెప్తే సరే అని చెప్పేసి ఇంకా VIP పాసెస్ పంపించారనమాట. ఇంకా నేనైతే ఎప్పుడు వెళ్ళలేదులేండి, ఇదే ఫస్ట్ ఇంకా ఇలాంటి ఈవెంట్గా. సార్ వాళ్ళు అయితే చాలా సక్సెస్ఫుల్గా చేశారనమాట. ఎలా జరిగిందని తర్వాత చూపిస్తాను. ఇంకా మేమైతే మా ఫ్రెండ్ వాళ్ళు మేము ఒక పని మీద వెళ్ళామని చెప్పాను కదా, అది ఇదే అనమాట. 1కి 4 చోట్ల అయితే తిరిగి టీవీ అయితే చూస్తున్నామండి. ఎక్కడ తక్కువ కాస్ట్కి మనకి గ్యారంటీ ఇవన్నీ ఎక్కడ బాగుంటుంది ఇవన్నీ కూడా చూసుకొని అయితే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా సత్యాకి అయితే వచ్చామన్నమాట. ఇంక ఇక్కడైతే టీవీలు చూస్తూ ఉన్నాము. మెయిన్గా ఇంట్లో టీవీ ఉండాలండి, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు కాసేపు అయినా ఇంట్లో సండే టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ చూడడానికి బాగుంటుంది. ఈ 1 వీక్ దగ్గర మేము టీవీ అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టేసిన తర్వాత 1 వీక్ అయింది కదా మేము ఇక్కడికి వచ్చి. అస్సలు ఇంకా పిల్లలు అయితే చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఇంకా నేను అయితే అమ్మ వాళ్ళకి మెయిన్గా మనకంటే కూడా మా అమ్మ నాన్న కొంచెం సౌకర్యంగా ఉండాలని చెప్పేసి నేను ఇంట్లో ఉన్న టీవీ తీసుకెళ్ళి పెట్టేశాను కదా. ఇంకా సరే మనకి ఇంట్లో కూడా కావాలి, చూద్దాం వెళ్ళేసి. ఏమైనా ఇప్పుడు న్యూ ఇయర్ ఆఫర్స్, క్రిస్మస్ ఆఫర్స్, ఇలా సంక్రాంతి ఆఫర్స్ పెడుతూ ఉంటారు. ఇలాంటి టైంలో కొనుక్కున్నామంటే అట్లీస్ట్ మనకు ఒక 5,000 వరకైనా డిస్కౌంట్ వస్తుందని చెప్పేసి ఇంకా మేమైతే చూడడానికి వెళ్ళాము. బట్ మాకైతే ఇంకా ప్రైజెస్ అంత అనిపించలేదు. సో నాకు కూడా అంత అమౌంట్ అయితే అడ్జస్ట్ అవ్వదు. సరే చూద్దాం, ఆలోచిద్దాం అని చెప్పేసి ఇంకా చూసుకొని 1కి 4 షాపులు అయితే తిరిగేసి పలంనేరులో మెయిన్గా ఏవేవైతే పెద్ద స్టోర్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా చెక్ చేసుకొని అమౌంట్ అయితే క్యాలిక్యులేట్ వేసుకొని అక్కడికి ఇక్కడికి డిఫరెన్సెస్ ఎంత ఉన్నాయనేసి అయితే ఇంటికి వచ్చేసాము. సో ఇంకా కొనే ఆలోచన అయితే ప్రస్తుతానికి ఇంకా లేదులేండి, చూస్తున్నాం అంతే. సో ఇంకా చూసేసి అయితే ఇంక ఇంటికి వచ్చేసాము. ఇంకా చెప్పాను కదా మా హనీ వచ్చిందని చెప్పేసి. ఇంకా హనీ రాగానే ఇంక మేము అనపకాయలు అయితే ఒలిచిపెట్టాలి. టైం అయితే చాలా తక్కువగా ఉంది. ఇంకా నేను 7:30కి పాపని తీసుకొని ఈవెంట్కి వెళ్ళానంటే మళ్ళీ నైట్ రిటర్న్ రావడానికి ఎంత టైం పడుతుందో తెలియదు. ఇంకా ఖచ్చితంగా 31st నైట్ ఈవెంట్ అంటే ఇంకా మనకి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే ఖచ్చితంగా 12 దాకా అక్కడ ఉంటాము. 12 తర్వాత కేక్ కటింగ్లు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇంకా ఖచ్చితంగా లేట్ అయిపోతుంది. మళ్ళీ అనపకాయలు ఎప్పుడు ఒలవాలి, ఎప్పుడు నానబెట్టాలి చెప్పండి. రేపు పితిక్
పప్పు చేయాలంటే అందుకని చెప్పేసి ఇంకా మా పెద్దమ్మ అయితే స్కూల్కి వెళ్ళింది, తను ఇంకా రాలేదనమాట. ఇంకా చిన్నమ్మాయిని అయితే రెడీ అవ్వమని చెప్పేసి స్నానానికి బొమ్మని చెప్పేసి ఇంకా నేను మా వారు మా హనీ అయితే కూర్చొని ఆనపకాయలు ఒలిచామన్నమాట. ఇంకా ఒలుస్తూ ఉన్నారు. ఇంకా ఆ గ్యాప్లో నేనైతే ఇంకా హనీకి పాలు కాంచిద్దామని చెప్పేసి వచ్చాను. ఎందుకంటే స్కూల్ నుండి డైరెక్ట్గా మా ఇంటికి వచ్చేసింది కదా, అస్సలు ఇంకా గోల పెట్టేసింది, విపరీతంగా ఏడ్చేసింది. నేను పోతాను మామూలు ఇంటికి అని చెప్పి బండెక్కేసింది అనమాట. సరే ఇంకా అది ఏడుస్తుంటే మేము ఇంకెట్లా వచ్చేది చెప్పండి, మనసు ఒప్పుకోదు, నాకు బెజారు అయిపోతుంది ఇంటికి వచ్చినా కూడా. అందుకని చెప్పి చిన్న చిన్న పిల్లలు ఇంట్లో ఉంటే కొంచెం మనం మైండ్ డైవర్ట్ అవ్వడానికి కానీ మన బాధను మర్చిపోవడానికి కానీ చాలా ఈజీగా అట్లీస్ట్ ఆ ఉండేంతసేపు అయినా కొంచెం మర్చిపోతాం అనమాట ఏదైనా బాధ ఉంటే. ఇంకా అట్లా మా హనీని తీసుకొని వచ్చుకుంటే మంచి టైం పాస్ అనమాట. అది ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది, వాళ్ళ ఇంట్లో కూడా అంతే మాట్లాడుతూనే ఉంటుంది, మంచిగా టైం పాస్ అనమాట. వాళ్ళ మమ్మీ వాళ్ళకి ఇక్కడ చూడండి ఎలా చూస్తుందో, నేను వీడియో షూట్ చేస్తున్నానని చెప్పి కనబెట్టేసింది. ఇంకా వీడియో షూట్ చేస్తుంటే ఇంకా నేరుగా లేచేసి అయితే నా దగ్గరికి వచ్చి గట్టిగా పట్టేసుకునింది అనమాట, సిగ్గుపడిపోయింది. ఇంకా తనకైతే ఇంట్లో స్కూల్ నుండి రాగానే స్నాక్స్ ఏదైనా తినడమో లేకపోతే పాలు తాగడము ఇట్లాంటివి అలవాటు అనమాట డైలీ. సో ఇంకా నేను పాలు అయితే కాంచిచ్చానమాట. తనైతే ఇంకా చల్లారుస్తూ ఉంది ప్రియ. ఇంక ఇక్కడ చూడండి నేను వీడియో తీసేస్తున్నానని చెప్పేసి అటుపక్కకి ఇటుపక్కకి దాక్కుంటూ ఉంది. చాలా క్యూట్గా ఉంటుంది. చిన్నప్పుడు ఇంకా బాగుండేది, పెద్దదయ్యే కొద్దీ ఎందుకో తెలియదు కానీ మొత్తం అందమంతా పోతుంది మా గుండుదానికి. అంటే గుండు కొట్టడం వల్ల ఏమైనా లుక్ తెలియలేదేమో, చిన్నప్పుడైతే ఇంకా మంచిగా క్యూట్గా యాపిల్ పండులాగా ఉండేది. అండ్ మాటలు అయితే చాలా తెలివిగా మాట్లాడుతుంది, చాలా బాగుంటుంది. మా వారికి అయితే చాలా ఇష్టం అండి హనీ అంటే, ఫుల్ ఎంజాయ్ చేస్తాడు దాంతో అయితే. ఇంక ఇక్కడ మా అమ్మాయి పాలైతే చల్లార్చిచ్చేసింది. ఇంకా కొంచెం కొంచెం వేసి ఇవ్వని చెప్పేసి వాళ్ళ అక్క దగ్గర ఇచ్చిందనమాట. ఇంకా కొంచెం కొంచెం పోషిస్తూ ఉంటే ఇంకా తాగిందనమాట. ఇంకా నిద్రపోయే టైం కూడా తనకి. సో ఏదోలాగా ఏమార్చి ఇంటికి పంపిద్దాము పడుకొని, ఇంకా మేము కూడా ఈవెంట్కి వెళ్తాం కదా అంటే అస్సలు ఒప్పుకోలేదు. నేను పోను ఇంటికి, నేను ఇక్కడే ఉండి అక్క వాళ్ళ ఈవెంట్కి వస్తానని చెప్పింది. తొందరగా వచ్చేసేలాగంటే తీసుకెళ్ళచ్చు. ఇంతకుముందు మా శ్వేత వచ్చింది, పండు వచ్చాడు, హనీ కూడా వచ్చింది, అప్పుడు తన నిద్ర టైంకి తీసుకొచ్చేసారు. బట్ ఈసారి మేము ఇంకా సింగిల్గా తీసుకెళ్ళాం అనుకోండి, ఇంకా అక్కడ 12 అయిపోవచ్చు, 1 అయిపోవచ్చు, 2 కూడా అయిపోవచ్చు. ఇంకా తను ఇబ్బంది పడుతుంది కదా, చిన్న పాప కదా అని చెప్పేసి మేము తీసుకెళ్ళలేదనమాట. ఇంకా శ్వేత వాళ్ళు వేరే రామని చెప్పారు, కొంచెం వర్క్ ఉంది ఇంట్లో అని చెప్పేసి. ఇంకెలా చెప్పండి. సో మొత్తానికి ఇంకా ఏదోలాగా ఏమార్చి ఇంకా ఇంటికైతే పంపించానమాట. సో ఇంకా వెళ్ళింది ఏడ్చుకుంటూనే. ఇంకా మేమైతే అనపింజలు వచ్చేసి నానబెట్టేసి దాని తర్వాత అయితే ఇంకా ఈవెంట్ దగ్గరికి అయితే వచ్చేసాము రెడీ అయ్యేసి. ఇంకా ఈవెంట్ దగ్గరికి వచ్చేసరికి 8 అయిపోయింది, 7:30 అన్నారు. ఇంకా 8కి వచ్చామన్నమాట. మేము వచ్చేసరికి ఇంకా అప్పుడు అందరూ కూడా వస్తూ ఉన్నారనమాట, పేరెంట్స్ కానీ ఇంకా ఇన్వైట్ చేసిన వాళ్ళందరూ కూడాను. సో ఇంకా ఆ లోపల ఇక్కడ కొంచెం స్టేజ్ దగ్గర అంతా కూడా అరేంజ్ చేస్తూ ఉన్నారు. అంటే అరేంజ్మెంట్స్ అంటే జస్ట్ అక్కడ ఎలా ఏంటని చెప్పి చెక్ చేస్తూ ఉన్నారు. ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ అయితే ఇంకా డెవోషనల్ సాంగ్స్తో, అంటే భరత వేదమున ఉంది కదా పౌర్ణమి సాంగ్, దాంతో అయితే ఇంకా స్టార్ట్ చేశారనమాట. దీక్షిత అయితే ఇంకా పర్ఫామ్ చేస్తూ ఉంది. చాలా మంచిగా డ్యాన్స్ అయితే వేస్తారండి పిల్లలందరూ కూడాను. సో ప్రతిదీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను, చూస్తూ ఉండండి. ఇంకా అక్కడక్కడ మ్యూజిక్ కూడా కొంచెం చూపిస్తూ ఉంటాను. ఇంకా చూసారు కదా, సో ఆ సాంగ్ అనమాట. అండ్ తను రెడీ అయిన విధానం కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంది కదా, నాకు చాలా ఇష్టము. నాకు మెయిన్గా చిన్నమ్మాయికి ఇలాంటి డ్యాన్సెస్ అంటే నార్మల్గా వేసే మాస్ బీట్లు తర్వాత నార్మల్ డ్యాన్స్ కానీ, పెద్దమ్మాయికి మాత్రం ఇలా రెడీ చేసి తనని భరతనాట్యం కానీ ఇలాంటి డెవోషనల్ సాంగ్స్కి డ్యాన్స్ వేయించాలంటే నాకు చాలా ఇష్టం. లక్కీగా లాస్ట్ ఇయర్ అంతకు ముందు ఇయర్ పెద్ద ఈవెంట్ జరిగింది స్కూల్ తరపున, అప్పుడు రవీంద్ర భారతి స్కూల్ ఉన్నప్పుడు. అందులో అయితే వెంకటేశ్వర స్వామి సాంగ్కి ఓం నమో వెంకటేశ్వర సాంగ్ అయితే పర్ఫామ్ చేశారు ఇలాంటి గెటప్ వేసుకొని. అప్పుడైతే నాకు ఎంత సంతోషం అయిపోయిందంటే నా కళ్ళలో నీళ్ళు కూడా వచ్చేసాయి మా పెద్దమ్మాయిని అట్లా ఈ డ్యాన్స్లో చూసి. సో ఈసారి కూడా తనకి ఇలాంటి పర్ఫార్మెన్స్ ఒకటి ఉంటే బాగుంది అనిపించింది. చూడాలి పెడతారో పెట్టో తెలియదు అనమాట ఈసారి ఫంక్షన్కి అయితే. ఇంకా ఇక్కడైతే మా ప్రియా వాళ్ళ డ్యాన్స్, ఇంకా మీకు తెలిసిందే నమో నమ సాంగ్ అనమాట. స్టార్టింగ్లో అంతా కూడా ఆల్మోస్ట్ డెవోషనల్ సాంగ్స్కే వేస్తూ ఉంటారు కదా, సో అట్లయితే ఇంకా ఈ సాంగ్కి ట్రెడిషనల్ డ్రెస్సెస్లో అయితే ఇంకా వేస్తున్నారు. ఇంకా దాంతో ఇంకా చాలా చాలా సాంగ్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. అలాగే బాయ్స్ గర్ల్స్ కంబైన్డ్గా వేసేట్టు కానీ రఘుకుల తిలక సాంగ్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. రఘుకుల తిలక సాంగ్కి అయితే కోలాటంతో వేస్తారు, అవి కూడా చూపిస్తాను. ఇంకా మాస్టర్ అయితే నేషనల్ స్కూల్లో అయితే కొరియోగ్రాఫర్గా అంటే డ్యాన్స్ మాస్టర్గా వెళ్తున్నారనమాట స్టూడెంట్స్కి డ్యాన్స్ నేర్పించడానికి. సో ఆ సార్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా కోలాటంతో అయితే రఘుకుల తిలక సాంగ్ కూడా పర్ఫామ్ చేస్తారు. సో అది కూడా చూడండి, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అయితే చూడండి, చాలా బాగుంటుంది. బట్ మ్యూజిక్ అనేది నేను ఎక్కువగా మీకు రివీల్ చేయలేకపోతున్నాను
చేయలేకపోతున్నా, కాపీ రైట్స్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి. ఇంకా మా వారు, మా అమ్మాయి, నేను, ఇంకా మా పక్కనే ఫ్రెండ్ అంటే మన యూట్యూబ్ సబ్స్క్రైబర్ అనమాట. చాలా చాలా ఇష్టం అండి మేమంటే. అసలు ఇంకా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా పలకరిస్తారు. ఇంకా మేము వెళ్ళేసరికి మమ్మల్ని అక్కడ సోఫాలో కూర్చోమని చెప్పి ఇంకా మంచిగా నాతో కాసేపు మా అన్న గురించి మాట్లాడారు. తను కూడా పాపం ఏడ్చారు, చాలా ఎమోషనల్ అయిపోయారు. తెలుసుంటే వచ్చేవాళ్ళం, మేము బయట ఉన్నాము ఆ రోజు అని చెప్పింది. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా కాసేపు మాట్లాడుకున్నాము. ఇంకా పక్క పక్కనే కూర్చొని ఇంకా ఈవెంట్ అయితే చూసామన్నమాట. ఇంక ఇక్కడ బాయ్స్ కూడా ఏదో సాంగ్స్కి అయితే పర్ఫామ్ చేస్తున్నారు. నాకు చాలా డేస్ అయిపోయింది కదా, గుర్తు రావట్లేదు అనమాట. కాకపోతే ఇక్కడ మ్యూజిక్ వదులుదామంటే కాపీరైట్స్ వస్తాయని చెప్పేసి, సో కుదిరితే షార్ట్ వీడియోస్లో నేను షేర్ చేస్తానులేండి ఏ సాంగ్స్కి పర్ఫామ్ చేస్తారని చెప్పేసి, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే. ఇంక ఇక్కడ ప్రియా అయితే డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసింది. ఇంకా ఇక్కడ వచ్చేసరికి పుష్పాలో సాంగ్ అనుకుంటా, ఫీలింగ్ సాంగ్ ఏదో అనుకుంటా, ఆ సాంగ్కి అయితే పర్ఫామ్ చేస్తూ ఉన్నారనమాట. సో ముగ్గురు అమ్మాయిలు క్యూట్గా వేస్తున్నారు. ఇంక ఇక్కడ యూ కెన్ డ్యాన్స్ స్టూడెంట్స్ అంతా కలిపి రఘుకుల తిలక సాంగ్ అయితే పర్ఫామ్ చేస్తున్నారు. నేషనల్ స్కూల్ సార్ వాళ్ళంతా హెడ్స్ వచ్చారనమాట. సో ఇంకా ఇక్కడ సాంగ్ పర్ఫార్మెన్స్ నేను ఇక్కడ కొంచెం మ్యూజిక్ అయితే మీకు చూపిస్తాను. సో చాలా చాలా బాగా చేశారు. యాక్చువల్లీ ఇది ట్రెడిషనల్ డ్రెస్ తోటి అయితే చేయాలన్నమాట, హాఫ్ శారీ తోటి. కాకపోతే ఇంకా సార్ వాళ్ళు రావడానికి కొంచెం లేట్ అయింది, అంటే 12 అయిపోయింది. అందుకని చెప్పేసి ఇంకా ఇట్లనే కంటిన్యూ చేశాను. ఇంకా హాఫ్ శారీస్ తోటి ట్రెడిషనల్గా ఫ్లవర్స్ పెట్టుకొని మంచిగా వేసుంటే మాత్రం ఇంకా అదిరిపోయేది. యాక్చువల్లీ ఎక్కడ ఈవెంట్స్కి వెళ్ళినా హాఫ్ శారీతోనే వేపిస్తారు. కాకపోతే ఇంకా అంత టైం లేక డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఇంకా ఇలానే ఈ డ్రెస్సెస్తోనే కంటిన్యూ చేయించేశారు. బట్ డ్యాన్స్ మాత్రం అదిరిపోయిందనమాట, చాలా బాగా చేశారు పిల్లలంతా. ఇంక ఇక్కడ వచ్చేసరికి మనకి పలంనేలో సురేష్ జ్యువెలర్స్ అని చెప్పేసి గోల్డ్ షాప్ అయితే ఉందండి, వాళ్ళ పెద్ద అబ్బాయి అనమాట. సో తినైతే పవన్ కళ్యాణ్ గారి సాంగ్ ఉంది కదా, ఇది ఓజీలోది. సో ఆ సాంగ్కి అయితే ఎగ్జాక్ట్గా యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అలాగే పర్ఫామ్ చేశారు. అండ్ ఇక్కడ లిటరల్లీ చూడాలంటే దూరం నుండి యాజ్ ఇట్ ఈజ్ పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటారో అలానే ఉన్నారు చూడండి. అండ్ స్టెప్స్ కూడా, అండ్ తన ఇది కూడా బాడీ లాంగ్వేజ్ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే చేస్తారో సేమ్ అలానే ఉంటుంది. జూనియర్ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పొచ్చు అనమాట. అంత మంచిగా అయితే అనిపించింది నాకైతే. ఇంకా సాంగ్ పర్ఫామ్ చేస్తున్నంతసేపు చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ గారికి డై హార్డ్ ఫ్యాన్ కాబట్టి. సో నాకు చాలా ఇష్టం అయ్యింది. అండ్ ఇంకా చూడండి యాజ్ ఇట్ ఈస్గా వెపన్స్ అని ఇవన్నీ కూడాను సేమ్ అలాంటివి యూజ్ చేసి అయితే ఇంకా డ్యాన్స్ అయితే చేశారనమాట. ఇంకా దాని తర్వాత అయితే కేక్ కటింగ్కి స్టేజ్ పైకి అయితే పేరెంట్స్ని అలాగే సార్ వాళ్ళు ఇంకా అందరినీ కూడా ఇన్వైట్ చేశారనమాట. ఇంకా మేము లేడీస్ అంతా ఒక సైడ్, ఇంకా జెంట్స్ అంతా ఒక సైడ్ అట్లా నిల్చున్నాం. ఇక్కడ మాట్లాడుతున్నారు కదా నేషనల్ స్కూల్ సార్ వాళ్ళు అనమాట. సో హెడ్స్, ఇంకా సార్ అయితే అక్కడ కొరియోగ్రఫీ అంటే డ్యాన్స్ మాస్టర్గా వెళ్తున్నారు కాబట్టి ఇంకా సార్ వాళ్ళు అయితే వచ్చి ఇంకా మంచిగా సపోర్ట్ చేసి మంచి విషయాలు కూడా షేర్ చేసుకున్నారు. పిల్లలకి మంచి మంచి మోటివేటివ్గా మాట్లాడే టాపిక్స్ కూడా చెప్పారనమాట. పిల్లలు ఎలా ఉండాలి, ఎలా చదువుకోవాలి, పేరెంట్స్తో ఎలా ట్రీట్ చేయాలి, పిల్లలతో ఎలా ఉండాలి. సో ఇవి చాలా మంచి మంచి విషయాలు అయితే షేర్ చేశారు. అవన్నీ కూడా మీకు వినిపిస్తాను. ఇంకా సార్ వాళ్ళందరూ మాట్లాడేసిన తర్వాత మనకి 2 కరెక్ట్గా కేక్ కటింగ్ అయితే చేశారనమాట. ఇంకా పిల్లలందరూ కూడాను స్టేజ్ కింద ఉన్నారు. ఇంకా పేరెంట్స్ పెద్దవాళ్ళంతా స్టేజ్ పైన ఉన్నారు. పిల్లలు అయితే కింద నుంచి ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట, గోల గోల చేస్తున్నారు. అయితే చూడండి, మీ పిల్లలందరికీ చెప్తున్నాను, ఇప్పుడు మాకు క్రికెట్ అంటే ప్యాషన్. నేను సార్ ఇంటి ముందే క్రికెట్ మ్యాచ్ ఆడేసి 12 వరకు మ్యాచ్ ఆడి మేము కట్ చేయాలనుకున్నాం. ఇంకా సార్ కోసం అని మ్యాచ్ ఆపేసి వచ్చేసాం. సో ఈ ఏజ్కి వచ్చినా మేము క్రికెట్ ఆడగలుగుతున్నాం, కానీ డాన్స్లు అని చేయాలంటే కుదరదు. మీరు ఎంత ప్యాషన్తో ఎంత కష్టపడి నేర్చుకొని మీ వల్ల ప్రెజెంటేషన్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారో దానికి 100%, 100,000% కారణం మీ పేరెంట్సే. ఈ పేరెంట్స్ మీ పైన పెట్టుకున్న నమ్మకం, మీ సార్ మిమ్మల్ని గైడ్ చేస్తున్న ప్రొసీజర్, ఇది ఇన్కన్సిస్టెంట్ అంటే ఈ రోజు నుండి రేపు పోవడం అనేది ఉండకుండా కంటిన్యూస్ గా చేయండి. ఇప్పుడున్న ట్రెండ్లో ఇక్కడ లోయరు హయ్యరు ఏమీ లేదు. కష్టపడిన వాళ్ళకి తప్పనిసరిగా ప్రతిఫలం ఉంటుంది. అందుకు నిదర్శనమే సురేష్ సార్ కావచ్చు, రాజ్ కుమార్ సార్ కావచ్చు, కార్తిక్ సార్ కావచ్చు, వెంకటేష్ సార్ కావచ్చు. మేమందరూ సాదా సీదా పలంనేరులో ఉండి ఒక ఎలివేషన్ వచ్చింది కదా, అది వచ్చిందంటే అంత
అంత సామాన్యంగా రాదు, కష్టపడి. దానికి మీరు చేయాల్సిన ఒకే ఒక పాయింట్ అని అందరికీ, బాబు ఒక్క నిమిషం, అందరికీ చెప్పే సింగిల్ వర్డ్, ఏమైనా అమ్మకు నాన్నకు తలవంపు రాకుండా వాళ్ళు చెప్పింది చేసుకొని వెళ్ళే వాళ్ళు ఎప్పుడూ సక్సెస్ అవుతారు. మీరు ఈ ఏజ్లో చేయాల్సింది అదొక్కటే. ఏం చెప్పినా అమ్మ నాన్న చెప్పారా చేసేయండి. వాళ్ళకి దాచిపెట్టో వాళ్ళకి తెలియకుండానో ఏ పని చేయదండి. అది తప్పనిసరిగా 10 మంది మధ్యలో తలదించుకునేలాగా చేస్తారు. మేము ఇప్పుడు 25 సంవత్సరాలుగా పాఠాలు చెప్పుకుంటూ ఫస్ట్ స్టూడెంట్ చాలా థ్యాంక్స్ సార్. అలాగే పేరెంట్స్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్ థ్యాంక్స్ అండి. పేరెంట్స్ కి రెడీ 1 2 3 4 5 ఇంకా ఆ రోజైతే మేము నాన్ వెజ్ తినకూడదండి. అందుకని చెప్పేసి ఇంకా కేక్లో ఎగ్ అవి మిక్స్ చేస్తుంటారు కాబట్టి ఇంకా మా అమ్మాయికి నేను పెట్టలేదు. అలాగే ఇంకా అక్కడ నాకు పెడితే కూడా స్టేజ్ పై నేను తినలేదనమాట, వద్దని చెప్పేశాను. మళ్ళీ మీకు డౌట్ వస్తుందేమో అక్కడ మీరు ఎందుకు వద్దొద్దంటున్నారని చెప్పి అందుకే చెప్తున్నానండి. ఇంకా మళ్ళీ కేక్ కటింగ్ అవి అయిపోయిన తర్వాత కూడా పిల్లల డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఒక 4 సాంగ్స్కి ఏమో జరిగింది. ఇంకా ఎండింగ్లో కొరియోగ్రాఫర్స్ కూడా వేశారనమాట. సో ఇంకా ఈ విధంగా అయితే ఈవెంట్ అనేది సక్సెస్ఫుల్గా జరిగింది. అండ్ ఈసారి కొంచెం ఫస్ట్ టైం కాబట్టి చాలా సింపుల్గానే, అది కూడా మనకి 31st నైట్ ఈవెంట్ అంటే పర్మిషన్ ఇవ్వరనమాట పోలీస్ వాళ్ళు. సార్ అయితే ఇంకా తెలిసిన వాళ్ళు ఉంటే పర్మిషన్ తీసుకొని ఇంకా పిల్లల కోసం అని చెప్పేసి పెట్టించారు. సో ఇంకా ఇది ఫస్ట్ టైం కాబట్టి ఇలా జరిగింది. ఇంకా నెక్స్ట్ టైం నుంచి కూడా ఇంకా మంచిగా అయితే సెలబ్రేట్ చేయాలని చెప్పేసి అయితే ఇంకా కోరుకుంటూ ఉన్నాను. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా పిల్లలు అయితే ఇంకా ఫస్ట్ ప్రియా వాళ్ళు, తర్వాత ఇంకా బాయ్స్, ఇంకా చెప్పాను కదా సార్తో పాటు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ కూడా ఉంటారు. సో వాళ్ళంతా కూడా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేశారనమాట. అండ్ ఏదైనా ఒకటి మనం చెయ్యాలి, సాధించాలి అంటే ఒకరి వల్ల అయితే కాదండి. ఒకరు కాకుండా వాళ్ళ వెనక కనిపించకుండా ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అలాంటి వాళ్ళైతే ఎవరైతే మంచి మనసుతో సపోర్ట్ చేసి మనం బాగుపడాలి అని కోరుకుంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఈ కాలంలో మంచికి చాలా తక్కువ అండి, చెడుకే ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటారు. సో నాకైతే అదే అనిపిస్తుంది సొసైటీని చూస్తుంటే. చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరైనా సరే, ఈవెన్ మన సొంతం అనుకున్న వాళ్ళకు కూడా అంతే. కొంచెం మనం ఒక బాగుపడిపోతున్నాము అంటే అసలు ఇంకా కుళ్ళి చచ్చిపోతారనమాట. మనసు ఒప్పదు, ఎక్కడ మనకంటే ఇదైపోతారు అన్నట్లే చెడు కోరడానికి రెడీగా ఉంటారనమాట. అంతేకాని మన ఊరు అమ్మాయి, మన బంధువులు, మన అమ్మాయి, ఇలా మనకు తెలిసిన అమ్మాయి ఇలా సక్సెస్ అవుతుంది అంటే అసలు సపోర్ట్ చేసేవాళ్ళు చాలా తక్కువ. ఇంకా అదే నేను చూసిన లైఫ్ అయితేను. ఇక్కడైతే చెప్పాను కదా కొరియోగ్రాఫర్స్ కూడా డ్యాన్స్ వేశారు. మిడిల్లో ఉన్నారు కదా ఆరెంజ్ కలర్ ఇది వేసుకొని, సో తననమాట ఇంకా స్టూడెంట్స్తో కలిపి మంచిగా సాంగ్స్ అవి పర్ఫామ్ చేశారు. లాస్ట్ అనమాట ఇది. ఇది చూసుకొని మేము ఇంటికి వచ్చేసరికి టైం కరెక్ట్గా 1:40 అయ్యింది అర్ధరాత్రి. అప్పుడు వచ్చి పడుకుంటే 2-2:30 అయిందనమాట నిద్ర పట్టడానికి. నిద్ర టైం అయిపోయింది కాబట్టి. సో ఇదండి, ఈ విధంగా అయితే 31st నైట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే జరిగాయి అనమాట. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.